జై జాగృతి జై జాగృతి నా పేరు లోకిని రాజు. నేను తెలంగాణ ఆదివాసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు హన్మకొండ జిల్లాలో మేము ఒక ప్రెస్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు 25 అక్టోబర్ 2025 రోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో 2 రోజులు మరి జనం బాట కార్యక్రమం అక్క తీసుకున్నది. అక్కకి మద్దతుగా తెలంగాణ ఆదివాసీ జాగృతి పూర్తిగా మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు హన్మకొండ జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులు అందరూ కూడా అక్కకు మద్దతు చేయాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ తెలంగాణ వ్యాప్తంగా మరి అక్కగారు ఒక దిక్సూచిగా అనేక సమస్యల మీద ఇలా సామాజిక తెలంగాణ ఇలా సమాన న్యాయం కోసం అక్క అనేక పోరాటాలు చేస్తూ ఉన్నది. ఇలా తెలంగాణలో మరి అన్ఎంప్లాయ్మెంట్ కోసం, అలాగే నిరుద్యోగుల కోసం, అలాగే రైతాంగుల కోసం, అలాగే బీసీ రిజర్వేషన్ల కోసం, బీసీ హక్కుల కోసం, ఇలా ఆదివాసీ గిరిజనుల హక్కుల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని ఇలా తెలంగాణ వ్యాప్తంగా పోరాటం చేస్తూ ఉన్నది. ఆ పోరాటాల భాగంలోనే మేము కూడా ఆదివాసులుగా మేము అందరికీ మద్దతు ఇస్తూ ఉన్నాం. ఇలా తీసుకున్నటువంటి ఏదైతే జనం బాట కార్యక్రమము అది చాలా మరి ఈ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇలా 10 జిల్లాలో కూడా మేధావులతోటి, ఇలా పత్రిక విలేకరులతోటి, ఇలా కుల సంఘాలతోటి అనేక వాళ్ళతోటి మమేకం అవుతూ వాళ్ళతోటి అన్ని విషయాలు తెలుసుకొని అనేక కార్యక్రమాలు చేయడానికి ఇలా తెలంగాణ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ, అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఏ రాజకీయ ప్రభుత్వం కూడా రాజకీయాలు తప్ప సమస్యల మీద ఇవాళ కూడా పోరాటం చేస్తలేరు, మాట్లాడతలేరు. కాబట్టి అటువంటి విషయాల్లో కవితక్క ముందుండి ఈ తెలంగాణలో ఒక రుద్రమ దేవిలాగా పోరాటం చేయడానికి ముందు వరుసలు ఉన్నది. కాబట్టి మేమందరం కూడా ఆదివాసీ జాగృతి తరఫున పూర్తిగా అక్కకు మద్దతు తెలపడానికి ఈరోజు మేము హన్మకొండ జిల్లాలో మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతూ ఉన్నది.